హాయ్ హలో నమస్తే. మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది గురువారం నాటి బ్లాగ్ అనమాట. ఇక్కడ ఇందులో ఏం వండానో ఏం చేశానో అన్నదైతే చూపెట్టేస్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ ప్రాసెస్ చాలా కష్టం చేసేసింది కదా! నాలాంటి వాళ్ళకి చాలా కష్టం అండి అది. ఎందుకంటే దగ్గరలో ఉన్నాను, తొందరగా అవుతుందేమో అని అనుకున్న దాన్నయితే చాలా ఆలస్యం అవుతోంది. లాంగ్ వీడియోస్ వల్లే వ్యూస్ రావాలి, అలానే వాచ్ అవర్స్ కూడా రావాలి. అయితే లాంగ్ వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతూ ఉంటేనేమో వాటికేమో రీచ్ రావట్లేదు. అలాగని చెప్పి షార్ట్స్, ఫన్ వీడియోస్ పెడుతూ ఉంటేనేమో వాటికేమో వాచ్ అవర్స్ రావట్లేదు. ఇప్పుడేమో ఫిబ్రవరి 2027 లోపు అయిపోవాలి అని అంటే అవుతుందో అవ్వదో అని అదొక పెద్ద బెంగగా ఉంది. ఇన్నేళ్ల శ్రమ అండి. 4 ఏళ్ళు అయింది నేను యూట్యూబ్ పెట్టి. పెట్టిన తర్వాత అసలు నేను కొన్ని రోజులు అశ్రద్ధ అయితే చేశాను. ఇప్పుడేమో ఇవన్నీ రూల్స్ అన్నీ కూడా చాలా కష్టమైపోయాయి కదా! అందుకని ఏంటో మరి చూసిన వాళ్ళు లైక్ చేయమంటే మాత్రం లైక్ చేయట్లేదు. అయిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే అర్థం చేసుకోవట్లేదు. సరే ఏం చేస్తాను, నా ప్రయత్నం అయితే నేను చెయ్యాలి. మొదట్లో అయితే ఈ కష్టాలన్నీ తప్పవని అయితే అర్థమైపోయింది. అందుకే నా ప్రయత్నం నేనైతే చేస్తున్నానండి. అది సంగతి. మీరు కూడా చూసిన వాళ్ళు లైక్ చేయండి. అయితే ఈ వీడియోలో నేను ఏం చేశాను అన్నదైతే చూపెట్టేస్తున్నాను. ఇక్కడైతే నేను పెసరపప్పు, సొరకాయ అయితే కుక్కర్లో పెట్టేశానండి. అది ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత దానికి తాలింపు పెట్టుకోవడమే. నెక్స్ట్ ఏంటి అంటే మా వారికి, నాకు ఇద్దరికీ కూడా అన్నం విడివిడిగా వండుతున్నాననమాట. చెప్పాను కదా నేను బ్రౌన్ రైస్ తింటున్నాను. అలానే మా వారికైతే వైట్ రైస్ అనమాట. అయితే వైట్ రైస్ కూడా నానబెడుతున్నాను చిన్న గ్లాసుడు. ఆయనకి నానబెట్టి కడిగి కుక్కర్లో పెడుతున్నాను. నేను కూడా బ్రౌన్ రైస్ నానబెట్టుకొని తింటున్నాననమాట. ఎందుకంటే కొంచెం ఏమన్నా తేడా అన్నది తెలుస్తుంది అని చెప్పి, షుగర్ బార్డర్లోకి వచ్చింది అని చెప్పే కదా! అలాంటప్పుడు దాన్ని కంట్రోల్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. మందుల దాకా వెళ్ళాల్సిన అవసరం ఎందుకు తెచ్చుకోవాలి మనం? మనం డైట్‌ని మనం కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో అయితే ఇలా చేస్తున్నాం. మా వారికైతే షుగర్ లేదు. ఆయనకి కొద్దిగా కొలెస్ట్రాల్ అయితే ఉంది. ఇద్దరికీ కూడా మంచిది కదా అన్నట్టుగా ఈ డైట్ ప్లాన్ అయితే మొదలెట్టాననమాట. ఆయనకి షుగర్ లేదు కాబట్టి వైట్ రైస్ అయితే పెట్టేస్తున్నాను. నాకు బార్డర్‌లో ఉంది కాబట్టి నేను బ్రౌన్ రైస్ అది తిందాము అని అయితే అనుకుంటున్నాననమాట. అందుకని అయితే ఆయనకు ఒక గ్లాసు వైట్ రైసు, నాకు ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్‌తో బ్రౌన్ రైస్ అనమాట. ఇలా కడిగేసి నానబెట్టేసాను 2 కూడా. నానబెట్టినవే ఒక 3 గంటలు ఎంతో నానుంటాయి. ఆ నానిన వాటిని ఇలా కుక్కర్లో చిన్న చిన్న వాటిల్లో వేసి ఇలా చిన్న కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను మూతలు పెట్టి భద్రంగా అనమాట. కొద్ది కొద్దిగానే కదా! అవి చిన్న కుక్కర్ కూడా అవడంతో ఏమవుతుందంటే అవి లేచి ఎగిరిపోతాయి అన్నమాట. అలా కాకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే ఈ చిన్న వాటిల్లోనే మనకు వంట అయిపోతుంది. అంత చిన్న అవతల పక్క చిన్న కుక్కర్లో ఏమో పప్పు పెట్టా కదా! ఆ పప్పుకేమో ఆ కుక్కరు, ఈ కుక్కర్లో ఏమో అన్నం. ఇద్దరికీ అన్నం కూడా రెడీ అయిపోతుందనమాట. అలాగైతే ప్లాన్ చేసుకుని నేను ఈ కుక్కర్లో అయితే వాడుకుంటూ ఉంటాను. ఓ పక్క పప్పు, ఓ పక్క అన్నాలు, 2 అన్నాలు కూడా అయిపోతాయన్నమాట. తర్వాత పప్పుకైతే తాలింపు పెట్టేయాలి. పప్పులో వేయాల్సిన ఉప్పు, పసుపు అన్నీ వేసేసాను. వేసేసి పక్కకు పెట్టేశాను. పెట్టేసి తాలింపు కోసం మూకుడు పెట్టేసి మూకుడులో అన్నీ వేయించేసి కలిపేశాననమాట. పప్పు చాలా సింపుల్‌గా అయిపోతుంది. కమ్మగా బావుంటుంది. ఎప్పుడైనా వేడి చేస్తుంది అనుకున్నప్పుడు మనం ఇలాగ పెసరపప్పు, సొరకాయ ఈ 2 కూడా చలవ చేసే పదార్థాలే కదా! ఇలా చేసేసుకోవచ్చు. అయితే తాలింపు కూడా పెట్టేశాను. ఇక్కడ ఏంటి అంటే కుక్కర్ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నిన్నటి రోజు నేను పనసపొట్టు కూర చేసుకున్నాను. ఆ పనసపొట్టు కూర చేసినప్పుడు ఏం చేశానంటే ఇలానే చిన్న కుక్కర్లో పనసపొట్టు పెట్టాను. ముందు ఉడికిపోయిన తర్వాత వార్చి కూర చేసుకోవచ్చని. అప్పుడేమైంది ఈ పొట్టంతా కూడా కొంచెం ఏమన్నా విజిల్‌లో కానీ అలా ఇరుక్కుందేమో. తర్వాత మళ్ళీ ఏం చేశాను, పనసపొట్టు తీసేసిన తర్వాత మళ్ళీ బియ్యం అది పెట్టాను. ఇలానే 2 బియ్యాలు కుక్కర్లో పెట్టాను. పెట్టిన తర్వాత ఆ విజిల్ ఎగిరిపోయి మొత్తం అదంతా కూడా చీదేసిందనమాట.
పైన సీలింగ్ దాకా కూడా పడిపోయింది. మీకు చూపెడతాను, వీడియో కూడా తీశాను. అంటే అది అప్పుడు వీడియో తీయలేదు, అంతా అయిపోయిన తర్వాత ఎలాగ పడిపోయింది అన్నదైతే నేను వీడియో తీసుకున్నాను. ఎంత చిరాకు వచ్చిందంటే నాకు అప్పుడు ఇల్లు చూస్తే చాలా బేజారు అనిపించింది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కుక్కర్లతో వాటిలతో కూడాను. ముందు అవి ఏమవుతాయి అన్న దానికంటే కూడా అవి తర్వాత అంత ఆగం ఆగం అయిపోయిన తర్వాత దానికి చాకిరీ చేసుకోవడమే కష్టమైపోతుంది. అప్పుడు మాత్రం చాలా భయం కూడా వేస్తుంది కదా. నేను అక్కడే ఉన్నాను, విజిల్ లేచిపోయింది. అంటే అందులో ఏదో పార్టికల్ అలాంటిది ఇరుక్కుపోయిందనమాట. ఇదిగోండి ఇలానే ఈ కుక్కరే ఇలాగ ఇదిగోండి పైన అదంతా నేను తర్వాత ఇది మామూలు దీంతో మాపుతో తర్వాత తుడిచాననమాట. ఆ తుడిచి అంతా చేస్తే అలా ఉంది. మొత్తం వంటిల్లు మొత్తం కూడా అందులోది పడిపోయిందనమాట. అదంతా తుడుచుకున్నాను. అలా జరిగిందండి. అందుకే కుక్కర్లు పెట్టేటప్పుడు విజిల్స్ అలాంటివన్నీ కూడా జాగ్రత్తగా కడిగి పెట్టుకుంటూ ఉండాలి. అదండి నిన్నటి కుక్కర్ సంగతి. ఈరోజైతే భద్రంగా పెట్టేశాను. ఆ తర్వాత అయితే బట్టలు మిషన్లో వేసేసి ఆరేసేస్తున్నానమాట. నిన్నటి రోజు బట్టలు చెప్పా కదా ఆరట్లేదు. ఒక రోజు 1.5 రోజు ఉంటే కానీ ఆరట్లేదు. ఆరకపోతే వాటిల్ని ఏం చేస్తున్నాను అనంటే ఇంకా బట్టలు ఆరేసే ముందే నిన్నటి రోజు బట్టలు తీసి అవి మడిచి పెట్టుకున్నాక ఈ బట్టలు ఆరేయడం అవుతోంది. ఎందుకంటే మాకు ఇంకా వెనక పక్కకి ఎండ రావట్లేదు. అందుకని ఏంటంటే పైగా ఎప్పుడు మబ్బు వేస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు. అందుకని అలా అవుతోందనమాట. అందుకని బట్టలు అయితే ఇక్కడికిక్కడే మడిచేసుకుంటున్నాను. చెప్పే కదా కుర్చీల్లో వాటిల్లో వేసి పెట్టానంటే అవి అలా ఉండిపోతాయి. దాని బదులు ఎప్పటికప్పుడు మడిచి పెట్టేసుకుంటే బాగుంటుంది అని అయితే బట్టలు మడిచేసి ఓ విడత తీసేసాను. తీసేసిన తర్వాత ఇదేంటంటే మా వారి ధావళి. ధావళి అంటే పూజ చేసేటప్పుడు కట్టుకుంటారు. ఇది దీనికి మడితో పని లేదనమాట. ఇది రోజు ఉతకాల్సిన పని కూడా లేదు. అలాగని చెప్పి నెలకోసారైనా ఉతికి ఆరేస్తూ ఉంటాను ఈ ధావళిని. దీన్ని కాశీలో దొరుకుతాయి ఇవి. కాశీ నుంచి తెచ్చుకున్నామన్నమాట. ఓ 2 ధావళీలు తెచ్చుకొని ఒకదాని తర్వాత ఒకటి వాడుకుంటూ ఉంటారు. రోజు ఉతుక్కోక్కర్లేదు. దేవుడి పూజకి మడికి వాటికి పనికొస్తుంది. కట్టేసుకొని పూజ చేసుకొని మళ్ళీ తర్వాత దాన్ని దేవుడి గదిలోనే పైన పెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ కట్టుకుంటూ ఉంటారు. ఇలాగా నెలకోసారైనా ఉతికి దాన్ని ఆరేస్తూ ఉంటాను. అది వస్త్రం అంటే నూలుతో తయారు చేసింది కాదు. అందుకని ఏంటి అంటే అది ఎన్నిసార్లు ఉతికినా ఎంత ఇది చేసినా కూడా అలాగా మురికిగా కనబడుతూనే ఉంటుందన్నమాట. అయితే ధావళి కూడా అది మిషన్లో తీసేసి అయిపోయిన తర్వాత ట్రైలో వేసేసాను. నా కుక్కర్ మూత వచ్చేసింది. అన్నం 2 కూడా ఉడికిపోయాయి చూసేశారు కదా. అయితే ఈ ధావళి కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత దాన్ని ఇలాగ తీగ మీద ఆరేస్తే ముందు రోజు మరుసటి రోజు మా వారు దాన్ని స్నానం చేసి వచ్చిన తర్వాత తీసుకుని కట్టుకుంటారు. పూజకు కట్టుకుంటారనమాట. కట్టుకుని తర్వాత మళ్ళీ దాన్ని దేవుడి గదిలోనే ఒక పక్కకు పెడతారు. ఈ మామూలుగా అయితే మామూలు బట్టలు అయితే రోజు మడికి కావాలి దేవుడి పూజకి. ఈ రోజుల్లో మంటలకు ఎవరు మడిగి చేయట్లేదు కదా రోజు కూడా. అయితే పూజ వరకు అయినా దేవుడికి శుచి శుభ్రత ఉండాలి కదా. ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో చేయకూడదు కదా. అందుకని అయితే ఈ ధావళినైతే వాడుతూ ఉంటామన్నమాట. ఆడవాళ్ళకు కూడా చీరలు ఉంటాయి, ధావళి చీరలు అనేవి ఉంటాయి. కాశీలో దొరుకుతాయి అవి. అయితే అవి ఎప్పుడు తెచ్చుకోలేదు. మగవాళ్ళకే మా అబ్బాయి దగ్గర ఉంది, మా వారు దగ్గర ఉందన్నమాట ఈ ధావళి. అయితే ఈరోజు వంట ఇదిగోండి పప్పు అది చేసేసా కదా. అయితే నిన్న పనసపొట్టు కూర ఉంది కదా, కూర చేశానని చెప్పా కదా, అది కూడా ఉంది. ఇదిగోండి పనసపొట్టు కూర, పప్పు, నాకైతే బ్రౌన్ రైసు, మా వారికైతే వైట్ రైసు, నెక్స్ట్ వచ్చేమో పెరుగు. ఇదండి నా మెను. అయితే ఇది సంగతి. తప్పకుండా అయితే లైక్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.